శంకరాచార్యుల వారు ఎవరో కొంతమందికి మాత్రమే గురువులు కాదు, వారిని మనం జగద్గురువులు అని అంటాం. ఎందుకంటే వారు చేసినటువంటి కార్యం జగత్ కళ్యాణం కోసం, జగత్తులో ఉండే ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం. కాబట్టే వారిని మనం జగద్గురువులు అని అన్వర్థంగా పిలుస్తాం. ఈ శబ్దం జగద్గురు అనేటటువంటి పదం ఏదైతే ఉందో ఇది శంకర భగవత్పాదాచార్యుల వారిలో ప్రయోగించబడినప్పుడు చాలా ఒక విశేషమైనటువంటి శక్తిని పొందుతుంది, ఒక విశేషమైనటువంటి అన్వర్థతని, సార్థకతని ఈ శబ్దం పొందుతూ ఉన్నది. కాబట్టి శంకరులు చేసినటువంటి మొట్టమొదటి కార్యం ఈ గ్రంథముల రచన. అదేవిధంగా రెండో కార్యం సమస్త భారతదేశంలో సంచరించుట. సమస్త భారతదేశంలో ఎన్నో చోట్లకు వెళ్ళి సంచరించి అందరినీ కూడా జాగృతం చేసి సరైనటువంటి మార్గాన్ని ఉపదేశించారు. ఎన్నో క్షేత్రములను ఉద్ధరించారు. ఎన్నో క్షేత్రముల్లో అప్పటి కాలంలో ఉన్నటువంటి తామసికమైన ఆచారాలు, తామసికమైనటువంటి దురాచారాలు వీటన్నిటినీ కూడా నిలిపివేసి నిలువరించి సరైనటువంటి సాత్వికమైన పద్ధతులు, ఎన్నో చోట్ల జంతు బలులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే వాటన్నిటిని కూడా ఆపించి సాత్వికమైనటువంటి పూజా పద్ధతుల్ని ప్రవేశపెట్టారు. ఇవాళకి కూడా ఆ పూజా పద్ధతుల్ని మనం ఆయా క్షేత్రాల్లో చూస్తూ ఉన్నాం.